ప్రస్తుతం దేవర బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి 1 గంటకే దేవర జాతర మొదలైంది. దాంతో 3 రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది దేవర పార్ట్ 1. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావటం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో మరో వారం రోజులు థియేటర్లలో దేవరదే హవా ఉండనుంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్ ను గట్టిగా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. కానీ ఎప్పుడు, ఎక్కడ అనేదే తేలడం లేదు. వాస్తవానికైతే దేవర సినిమా తెలుగు ప్రమోషన్స్ చేయలేదు ఎన్టీఆర్. హైదరాబాద్ నోవెటాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ అభిమానులు పోటెత్తడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దీంతో టైగర్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ దేవర సక్సెస్ మీట్ తో అయినా ఎన్టీఆర్ తమ ముందుకు వస్తాడనే నమ్మకంతో ఉన్నారు. మేకర్స్ కూడా అభిమానుల సమక్షంలో సక్సెస్ ఈవెంట్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2 లేదా 3వ తేదీన దేవర సక్సెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని, లేదు ఏపీలో ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేవర యూనిట్ లొకేషన్ కోసం సర్చింగ్ లో ఉన్నారట. హైదరాబాద్ లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకుంటున్నారట. కానీ గుంటూరు లేదా విజయవాడలో భారీ ఎత్తున దేవర సక్సెస్ మీట్ జరగనుందనేది లేటెస్ట్ అప్డేట్. అయితే అసలు ఈవెంట్ ఉంటుందనే గ్యారంటీ కూడా లేదనే మరో మాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.